శ్రోతలకు నమస్కారం. పురాణ పురుషుడు కార్యక్రమమునకు స్వాగతము. నాటి రాత్రి నుండి దేవకీ వసుదేవులు ద్వాదశాక్షరీ మంత్రమును మంత్రముగా గానము చేయ ఆరంభించారు. వారికి బాహ్య ప్రపంచ స్మృతి తక్కువయ్యింది. హృదయాంతర్గతమైన మంద్రలోకముల స్మృతి ఎక్కువగా భాషించింది. ఆకలి దప్పులు లేవు. భటులు దినమునకు 2 మారులు అధికారులను గునివచ్చి ద్వారములు తీయించుట, అన్నపానీయాదులను సంసిద్ధపరచుట, గృహమార్జనము, ధూళి దులుపుట, మరల తాళములు బిగించుట లీలగా ఏవో సంచలనముల వలె మాత్రము వారి ప్రజ్ఞకు దూర దూర సీమల నుండి అనిపిస్తూ ఉన్నాయి. తలుపులు తెరిచిరని కానీ మూసిరని కానీ అభిప్రాయము లేదు. సకాలముగా స్నానాది నిత్య సంస్కారములు అప్రయత్నముగా జరుగుతూ ఉండేవి. ఒక్కొక్కప్పుడు కొలది క్షణములు బాహ్య ప్రజ్ఞ తోచినప్పుడు స్నానము చేసితిమా లేదా, తిలకము ధరించితిమా లేదా అని సందేహము కలుగుతూ ఉండేది. వెంటనే ఒకరినొకరు చూచుకొని అప్రయత్నముగా సర్వము నిర్వర్తింపబడుట గమనించి నవ్వుకుంటూ ఉండేవారు. మంత్రదేవతయే స్నానము, వస్త్రము, తిలకధారణము అతడి జీవిత సర్వస్వమని పూర్వాచార్యులు చేసిన స్తోత్రములకు అంతరార్థములు వారికి స్పష్టపడుతూ ఉన్నాయి. వారి అనుభవమున నిత్యము దైవమే స్నానము చేయుచున్నాడు, ధౌత వస్త్రములను ధరించుచున్నాడు, తిలకము దిద్దుకొనుచున్నాడు, దైవమే అన్నపానీయములను సకాలమున స్వీకరించుచున్నాడు, దేహమునకు జీవునకును గల సంబంధమైన మనస్సు సమాధియందు కరిగి జారిపోయింది కనుక వారికి ఆకలి తెలియదు. అయినను వాసుదేవుడు మంత్రమూర్తి అయి భుజించుచున్నాడు. దప్పిక తెలియదు. దైవమే పానీయమును గ్రోలుచున్నాడు. జిహ్వకును పానీయమునకును దప్పికకును తమకను అంతర్యామి దైవమే. లౌకిక కార్యనిర్వహణములయందు నిమగ్నమైన వానికే ఒక్కొక్కప్పుడు కంటి ఎదుట కల వస్తువులు కనిపింపవు. ఇక మంత్రమయమైన సమాధిలో అహోరాత్రములు గడుపుచున్న దేవకీ వసుదేవులకు వస్తువులను వ్యక్తులను అస్తిత్వమున ఉందురా? వికల్పములు లేని వాసుదేవుడొక్కడే అన్ని రూపములతో తిరుగుతూ ఉన్నట్లు భావన జరుగుతూ ఉంది. ఎదుటనున్న లోకము వేరు, వారికి గోచరించు లోకము వేరు. వారికి అహోరాత్రములే వాసుదేవుని పరివారమునందలి ఆది దంపతులుగా గోచరిస్తూ ఉన్నారు. అట్లే భూమి, ఆకాశము, అదితి, కశ్యపులుగా కనిపించి సృష్టి రూపుడైన వాసుదేవుని గూర్చి తపస్సు చేయుచున్నారు. ప్రాతఃసంధ్య వినతగా అహస్సు అను సగము శరీరము గల దేవతను అనూరుడుగా ప్రసరించారు. సూర్యుని సుపర్ణుడుగా అండము నుండి వెలుగు రెక్కలతో విప్పారినట్లు పొదుగుతూ ఉన్నారు. సాయం సంధ్య కద్రువగా కనిపిస్తూ ఉండేది. పశ్చిమమున దిగిపోవుచున్న రంగుల కిరణములు పుట్టలలో దూరుచున్న పాములుగా భావన కలిగేది. సంధ్యలలో పిట్టల శబ్దములు వేద ఘోషములుగా
ఋతువులు ఛందస్సులుగా వినిపిస్తూ ఉండేవి. వెలుపల జరుగు జనుల సంభాషణములు అంతర్లీనమైన ప్రాణము నుండి తెగిపోయిన మానసిక ప్రలాపములుగా, శబ్ద బ్రహ్మము నుండి విడిపోయిన శబ్ద శవములుగా అనిపిస్తూ ఉండేవి. వినిపించుచున్న శబ్దములన్నీయు శబ్దమూర్తి అను సముద్రము నుండి లేచి మరల పడి మాయమైపోవు తరంగములుగా వినవస్తూ ఉండేవి. వారి మంద్రమయ సమాధిలో సనక సనందనాదులు, సప్తర్షులు, మనువులు, సూర్య చంద్రవంశ ప్రభువులు వచ్చి పోతూ ఉండేవారు. నారదాది దివ్యమునులు గానము చేయుచు నాదమునందు యానము చేస్తూ ఉండేవారు. దండ కమణ్ణువులు జపమాల త్రిశూలము ధరించి బ్రహ్మచారిణి రూపమున వచ్చి శైలపుత్రి దేవకీదేవి నుదుట విభూతి నుంచి ఆమె వెళుతూ ఉన్నట్లు అనుదినము దర్శనము ఇచ్చేది. బాహ్య ప్రజ్ఞ కలిగి వసుదేవుడు తిరిగి చూడగా దేవకి ముఖమున విభూతి అంటి ఉండేది. వాయువులు సప్తమరుత్తులై, సూర్యకాంతులు సప్తాశ్వములై దేవకికి తమ స్పర్శను కలిగిస్తూ ఉన్నారు. బ్రహ్మాండమునందు గాలి కదిలినప్పుడల్లా దేవకి గర్భమున కదలిక కలుగుతూ ఉండేది. సూర్యకాంతులు సోకినప్పుడల్లా గర్భమునందలి శిశువునందు వేడిమి ఎక్కువై తగ్గుతూ ఉండేది. ఆకాశమున మేఘములు పరివెత్తినప్పుడల్లా గర్భమునందలి శిశువు కాలు చేతులు కదిలించుచుండేవాడు. భరతభూమికి 3 దిక్కుల నుండి సముద్రములలో అలలు లేచినప్పుడల్లా దేవకి గర్భమున తెరలు తెరలుగా నొప్పులు కలుగుతూ ఉన్నాయి. భరతభూమి అందలి పుణ్య నదుల జల ప్రవాహమంతయు ఆమె గర్భస్థ శిశువు దేహనాళములలోని రక్త ప్రసారముగా స్పర్శ జ్ఞానము కలిగించేది. ఇట్లు 7 దినములు అఖండ దీక్షగా వాసుదేవుడు మంత్రమూర్తి అయి వెలుపల లోపల విహరిస్తూ ఉన్నాడు. అష్టమి నాటి రాత్రి దేవకి ప్రసవ వేదన పడుతున్న వార్త విని కంసుడు వచ్చి చూచి కావలి వారిని అధికారులను హెచ్చరించి వెళ్ళిపోయాడు. భటులు సూర్యాస్త సమయానంతరము 2వ జాము ప్రారంభమున అన్నపానీయాదులను గొనివచ్చి పై అధికారులకు కబురు పంపారు. వారు వచ్చి తాళములు తీసి ఆహార పదార్థములు లోపలికి పంపిన వెనుక ఆకాశము ఆకస్మికముగా కారు మేఘముతో నిబిడీకృతమైంది. చిమ్మ చీకట్లు ముంచుకొని వచ్చాయి. పెద్ద సుడిగాలి వీచి కావలి వారి దివిడీలు ఆరిపోయాయి. కన్నుగానని చీకటిలో పై అధికారులు తమ దేహములందలి వస్త్రములు పెనుగాలిచే వస్త్రాపహరణము చేయబడుచుండగా కొంగులు లాగి పట్టుకొని భీతితో భవన ద్వారబంధములు మూసి లాగి నొక్కిపట్టారు. గాలికి తలుపులు బలిష్టముగా తెరుచుకొనుచుండగా తాళము బిగించుట కష్టమయ్యింది. ఒకడు తలుపులను లాగి తన్ని పట్టగా ఇంకొకడు చటుక్కున తాళము బిగించాడు. తాళపు చెవులు భద్రము చేసుకొని పై అధికారులు తమ భవనములకు వెళ్ళారు. దేవకి ప్రసరించినచో కబురు పంపుడని కావలి వారిని హెచ్చరించి వారు వెడలిపోయారు. వర్షము కడవలతో
కృంపనిచ్చుచున్నట్లు ప్రారంభమయ్యింది. వర్షధారలకు ఈదురుగాలికి తట్టుకొనలేక చలికి గడగడ వణుకుతున్న కావలివాండ్రు ముంగిలిలో దాగుటకు సాధ్యము కాకపోయింది. కారాగృహమునకు నైరుతి దిశలో కొంత దూరముగానున్న ఉపభవనమునకు వెళ్ళి వారు కిటికీలను బిగించుకొని వేడివేడిగా గరగరగా భోజనము చేసి మద్యము సేవించి యొడలు మరిచి నిద్రించారు. శ్వాస కూడా అందక ఉక్కిరి బిక్కిరిగా కురేచున్న వర్షములో ఒకడు సూటిగా నడిచి వచ్చి ద్వారబంధమును తడివి చూచాడు. చూచి నవ్వుకొన్నాడు. అతడు మధువనమున మహిమను చూపి గోవులను గోపకులను నందగోపుని మందలకు తరలించినవాడు. కారాగృహము పై అధికారులలో ఇద్దరు కలిసి పట్టుబట్టి గాలితో పోరాడి తాళము బిగించుటలో ఒకడు గడియలాగి బిగించాడు. ఇంతలో మరి ఒకడు గడియతో సంబంధము లేక దిగువ కొక్కెమునకు తాళము పెట్టాడు. చీకటిలో సర్వము భద్రముగా బిగించి తినమని అనుకొని వారిరువురు ఎప్పుడో తమ నివాసములకు పోయి సుఖనిద్రలో ఉన్నారు. వచ్చి చూచిన నూతన వ్యక్తి చేతితో గడియను తడివి చూచి చిరునవ్వు నవ్వుకొని నిలబడ్డాడు. కొన్ని లిప్తలలో లోపలనున్న వసుదేవునకు ప్రసన్నవదనమైన ఒక మహాకారము దర్శనమిచ్చింది. అది ఆకాశ పాతాళముల నడుమ నిండి ఉండెను. తమతో కూడిన భూగోళము ఆ దివ్యమూర్తి నాభియందు పరిభ్రమిస్తోంది. వక్షస్సున అనంత కోటి తారకులు వివిధ రూపములతో మినుకు మినుకు మనుతూ ఉన్నాయి. ఆ ఆకారములలో క్షీరాబ్ది ఆదిశేషుడు, వానిపైనొక నీలాకాశ దేహము, దాని చుట్టూను పరివేష్టించి సుపర్ణుడు, విశ్వక్సేనుడు మిలమిల మెరిసిపోతూ ఉన్నారు. నాభియందు కమలాసనుడైన బ్రహ్మ హారముల వంటి తారామండలముల నడుమ లక్ష్మియు, హిరణ్మయమైన తేజస్సులతో కోటి సూర్య ప్రభాభాస మానముగా దర్శనమిచ్చారు. నాభికి దిగువ అక్షర రక్ష పిశాచములు భూత ప్రేతములు తిరుగుతూ ఉన్నాయి. దిక్కులయందు అనంత విక్రమములైన చతుర్భుజములు, శంఖ చక్ర గదా ఖడ్గములు తారకల గుత్తులుగా మిలమిల మెరిసిపోతూ ఉన్నాయి. నాభియందు పరిభ్రమిస్తున్న భూమి గోరూపధారిణిగై అరుస్తూ ఉంది. నాభి కమలములయందలి బ్రహ్మయు, లలాటమున రుద్రుడును ఆ మొదలు ఆలకించి ఊర్ధ్వదృష్టితో ఆ మహామూర్తికి అంజలి ఘటించారు. అతడు మందస్మితము చేశాడు. అధరము మధురముగా స్పందించింది. స్వస్తి సశేషము. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.